తల్లి కన్నీటి ఉంటే అమ్మవారు కనుక సుభద్ర దేవి అన్న మాట తప్పదే మత మాట భర్త పెట్టి పాదం ముందు పెట్టి ప్రజలకే తోడు వయ్యరాలు కన్నా తండ్రి సవితి కన్నా చక్కని తల్లి పునమతిరాలు మరి మతిరాలు కనుక ఆడిల శోకం ఏడబోతూ ఉన్నదా శోకమైన సంగమీకు మాల్య వందుకునేది కాదు మాల్య వందనా మరి అమ్మవారు భక్త చింతమణి ప్రవరాంబ శాంభవి దేవి పార్వతమ్మ కళ్ళ చూసింది ఏమో మీద నీళ్ళు వారు వస్తావు నేను నాకేమన్నా అయ్యప్రాలు అవుతావు నువ్వు మరదలు అవుతావు నీ మీద నీళ్ళు వస్తాను మరి వాళ్ళు నీళ్ళు పోతుంది ఇది ఇట్లా పోతుంది లక్ష్మి లక్ష్మి నువ్వు ఇప్పుడు మరి కిలోలు వచ్చింది ఎందుకు ఈ పిల్లలకి ఇట్లా పిల్లలు వాళ్ళు మీరు వేరేనా పోతే మీరే లేకపోతే ఇక గాలే ముఖం పాడని అది కాదే గది పోతే బతుకుతాం అన్ని దినాలు గాను మనిషిని నాలుగు మేకలు అనుకుంటాను గొర్రెలు అనుకుంటాను వేరే పడతాను పోస్తాను పోయారా బాత్రూమ్ లో పోయారా అది మొగోళ్ళేనే బాత్రూమ్ లో పోయారా అంత పిత మాట్లాడతారు అయ్యో కళ్ళు రాకపోతే కాళ్ళు చెప్పుతారు అక్క బాగోదమ్మా పండుకున్న కదా ఏం జరిగింది నా కాళ్ళ పట్టిలు కాళ్ళకు దెబ్బ తాకిందమ్మా పట్టిలు ఒకటి వేంది వీడికి వచ్చే పట్టిలు పోగొట్టుకున్నాయి దొంగిలించారు వీళ్ళే అదే అయితేనే కానీ నాకు తెలియదమ్మా హాగో మరి ఎలా ఆడ పార్వతమ్మ కళ్ళ చూసింది అటువంటి కనుక మరి పర్యటకం నా కారణం ఏంటని చూస్తుంటే మనము పట్టి కట్టుకుని కూరలు ఎత్తిన 10 మంది విచారం చేయాలి పట్టిలు చుట్టుకుని అంత చెప్పు మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురారు ఆది పరాశక్తి అమ్మవారు భక్తాచింతమని ప్రవరంభ శాంభవి దేవి పార్వతమ్మ కళ్ళ చూసింది కడియాల పార్వతమ్మ రాయి పూర్ణాల రంభ పార్వతమ్మ జయదేవి పార్వతి కళ్ళ చూసింది ఏమంటుంది మరి నేను ప్రవరించి ఉన్న ఏళ్ళ లోపల పర్యటన కారణం ఏంటని కనుక వెనక్కి నేడు లోకాలు మీరేడు లోకాలు అయ్యారా చూస్తుంటే ఎడమ కన్ను కాకే వ్యక్తి లోపల అంజనం వేసి వస్తున్నారు అమ్మా ఆ భూలోక నగరాన సుమంతపల్లి పట్నం లోపల రాజా సుమంత భార్య సుభద్రదేవి కనుకైనా భార్య భర్తలు కనుకైనా గర్భాన పుట్టిన కొడుకులు లేరా అని బిడ్డలు లేరా అని కనుకనైనా తన ఇంటి లోపల కనుకైనా పంచలోహాలతో కనుకైనా పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఏది కనుకైనా పూజ చేస్తాను సేవ చేస్తూ ఉన్నారైనా భార్య భర్తలు పూజ చేస్తాండ్రు మరి వాళ్ళ గర్భాన అటువంటి కనుకైనా కొడుకుల బిడ్డల సంతాన ఫలం ఉందో లేరా అని చూస్తుంటే వాళ్ళ గర్భాన ఒక్కగాని ఒక్క బిడ్డ ఉన్నది ఒక్క బిడ్డ ఉన్నది గాని అయినా వాళ్ళు భక్తివంతులు ఉన్నారు భక్తి కోతి కనుకైనా మెదలరా వాళ్ళు భక్తి కోతి కనుకైనా ఉండరా వాళ్ళ
భక్తికి నేను వెళ్ళిపోయి పరీక్ష పెట్టేస్తానా అని ఆడవిల్ల పార్వతమ్మ కనుక ఈ దేవారూపకంగా వెళ్ళిపోనని మారుగొట్టు మారి ఏషం కట్టింది ఎరకలా నాచారి ఏషం కట్టుకొని భూమిని దన్నింది బుట్టిగా వేసింది చేతుల లక్క కూల పట్టుకొని అటువంటి కనుక మరి ఏనాడు ఆ గౌరమ్మ గుట్టి లోపల కనుక ఏనాడు సంతాన పొలం పట్టుకొని అలనాడు కనుక పార్వతమ్మ ఎరకల నాంచారి ఏషం మీద ఎట్టెళ్ళిపోతుంది నా తల్లులారా వచ్చింది ఎరకాల సానినో అమ్మని వచ్చినే గుమ్మ వచ్చింది ఎరకాల సానినో అమ్మని వచ్చినే గుమ్మ భూమి ఆకాశం పుట్టగా ముందు ఇక కన్న తల్లి దేవి యువరాలు దేవి సుభద్రమ్మ ఎరకలొల్ల నాట బాగుంటదని సాట లోపల ఏనాడగనగిరిరా మరి ఏనాడగనగిరి అడ్డు పట్టుకుని ఏనాడగ బియ్యం పట్టుకుని వస్తనాని అమ్మా
అమ్మా తల్లి మాది ఏనాడు సుమంతగిరి నగరం నా కట్టుకున్న భర్త సుమంత మహారాజు నా పేరు సుభద్రాది ఓ బాంచరు నీ పేరు సుభద్రదేవ బాంచరు నీ భర్త పేరు ఏం పేరంట నా భర్త పేరు సుమంత మహారాజు ఓ నీ భర్త పేరు సుమంత మహారాజు నీకు ఇంటోళ్ళు ఎందరు బయటోళ్ళు ఎందరు ఏం ముచ్చిన మాట్లాడితే ఇంట్లో ఉంటారు బయట ఉంటారా ఓ తప్పు పట్టుకోకవా ఇంటోళ్ళు అంటే కొడుకులు బయటోళ్ళు అంటే బిడ్డలేమా అమ్మా కన్న తల్లి నాకు కొడుకులు కాలేదు బిడ్డలు లేదవ్వా కొడుకులు లేదు నాకు బిడ్డ లేదు తిరుపతి కొడుకులు లేరా నీకు బిడ్డలు లేరా మరి నీకు సంతానం ఎందుకు కలుగుతుంది రేపు పోతలేరా ఏ దేవుడి దగ్గర పోతలేరా ఎక్కడికన్నా దేవుడు ఎక్కడికన్నా పోతలేరా విద్య అయ్యా మేము తిరుపతి తిరంగము కాశీ కలకత్తా ఊనంది మానంది జానమ జాత తీరమ తిరునాడు ఎన్ని యాదులు ఎన్ని జాతులు ఏ దేవుడి మెచ్చి సంతానం కూడా మెచ్చి సంతానం మన ఓడిగట్లే ఒడుగుడు మెచ్చి ఉలమోడి గట్లే పలగూడు మెచ్చి పులమోడి గట్టలే మాకు సంతానం లేక సర్వ నీతులు తిరిగిన కానీ భగవంతు ఆఖరిసారి గనక గుళ్ళల్లో పూజ చేసిన భగవంతుడు సంతానం ఇకపోయేసరికి మరి పార్వతమ్మ గనక తల్లి నేను గనక ఆడపిల్లనే కాబట్టి అని పంచలోహంతో గనక పార్వతీ విగ్రహం చేసుకొని మా ఇంటి లోపల వెళ్ళిపోయి చేసుకొని మొక్కుతున్న రోజు పూజ చేస్తాను తల్లి అయితే పార్వతి పరమేశ్వరుల పంచలోహాలతో ఏమంటే ఉన్నది ఓ బిడ్డ సుభద్రదేవి ఎటువంటి కనుక నీ గర్భాన కనుక నా బిడ్డ సంతాన బలం ఉన్నదమ్మా బలం ఉన్నది కానీ ఒక్క మాట అన్నదాత తప్పరాని ముందు పెట్టిన పాల వెనుక తీయబోను కాలయుడు వచ్చిన అటువంటి కనుక నాయన నేను అబద్ధమాడనని అటువంటి కనుక నీకు సంతానం నా చేతిలో ఉన్న ఈ గౌరమ్మని అటువంటి కనుక నీ చేతిలో పెడతాన్నా చక్కని శుక్రవారం అటువంటి కనుక ఇల్లు అటువంటి కనుక రంగిళ్ళు ముగ్గులేసి ఇల్లు తీసుకోండి ఏనాడు కనుక తరిపెట్టి తానాలు చేసి పార్వతి పరమేశ్వర విగ్రహం కాటా పల్లెల బొబ్బలు పట్టుకుని హారతి పట్టుకుని ఏనాడు కనుక అటువంటి కనుక శుక్రవ ఈ గౌరమ్మ తీసుకున్నటువంటి కనుక అనుభవించినట్టు ఉంటే చక్కగా నాడ బిడ్డ పుడుతుంది బిడ్డ చక్కదనాల బిడ్డ ఉంటుంది కానీ బిడ్డ సుభద్రటువంటి కనుక నాయన మీరు అతిథి లేని ఒకనాడు కన్నా భోజనం చేయరాదు రోజు మీ ఇంటికి వచ్చి అటువంటి కనుక ఎవరన్నా చెయ్యి కడగండి మీరు అన్నం తినరాదు అతిథి లేని నాడు అటువంటి కనుక ఉపాసం మంచినీళ్ళ తాగి ఉండాలి కానీ అన్నం తినకూడదు అటువంటి అతిథి లేని భోజనం చేయకూడదమ్మా మరి ఆనాడు కనుక సరే శుక్రవారం
పరమేశ్వర విగ్రహం కాడి చేరవచ్చు బదల భగవతి వచ్చి ఐదల హానవాటి పార్వతి పరమేశ్వరుడు తల్లి కనుక పరమేశ్వరాలు భార్య అమ్మవారు వచ్చినట్టు ఈనాడు కనుక గౌరమ్మ ఈనాడు కనుక తిట్టిన గౌరమ్మ ఈనాడు అనుభవించినప్పుడు కన్న తల్లి కనుక మరి కాటిన డబ్బు తల్లి కనుక 2 గంటలు ఇంటున్నాయి అమ్మా ఎప్పటికెప్పుడు ఉరుకుతాంటే అపమవు శుభము మెల్ల కాపాడుకొని తిరగాలి మేము లేమది ఆశ్వల్లము అన్న తల్లి రాణి
భర్త కట్టిన బాగా బాగా పోతాం వెనక నిమ్మ బంధువులు ఏ కట్ట వెనక ఈనాడు కన్న తల్లిగా నేను ప్రజాపత లేదయ్యా ఆరు ఇళ్ళ వెనక తనకి రొమ్ములకు తాగురాలు ఏ రకముంటే రొమ్ములకు గురాలు ఏ రకములయ్యా పిల్లని వదిలేసుకున్నట్టు అమ్మ అమ్మంటాం అమ్మ అంటే ఆపది పోతుందా ఏది నీకంటే అవుతుందమ్మా ఇతను కడుపున్నప్పుడు ఇప్పుడు అర్థం అయ్యి మొగడు ఉన్నాక పిల్లగాళ్ళ కన్నదో పేరా అర్థం లేక నలుగురు పిల్లగాళ్ళ కన్నాం అనుకో ఈటి కూడా వస్తాడు మాటి కూడా వస్తాడు జెమిని టీవీ సాక్షి టీవీ యూట్యూబర్స్ వచ్చి ఇటువంటి మౌత్ తీసుకొచ్చి మూతి కడబెట్టి ఏమంటే భూతుల భూలక్ష్మి గారు మీకు హస్బెండ్ లేకుండా నలుగురు పిల్లగాళ్ళ కాబట్టి నీకు సిగ్గు అనిపించలేదా సమాజం ఏమనుకోవాలనుకుంటాను అసలు ముందు ముందు నీ హ్యాబిట్స్ ఏంటి అది ఆన్లైన్ లో వాళ్ళ పేపర్ల పేపర్ గిఫ్టింగ్ కావాలి నన్ను చూపవాలి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలల ఏ నెల మర్చిపోయినా చెప్పు ఏమన్నా పిచ్చోళ్ళమా పొద్దున మోసుకుంటే గణపతి కాడి కూడా మళ్ళీ రాంగ మోసుకుంటారు పొలానికి ఏం కలితే సెట్ అవుతుంది పొట్టతో ఉన్న పొలానికి ఏం కలితే సెట్ అవుతుంది అయితే కలుపుకర ధాన్యం బంధ 10 ఇప్పుడు కలుపుతారా రెండోసారి కలపాలి పిస్తున్నప్పుడు కలుపుతావా పొట్ట కట్టినప్పుడు పని చేస్తావా పొట్టతో దాగమ్మా ఆగి పంట పోరాడు నేను మొత్తం వేయించరా ఉన్నాడు ఎగిరిన్నాడు కట్టబడుతుంది ఏమైందా నీకు పుట్టినాడు అవునే పేరు చెప్పే ఏమని వెళ్తాం అత్త చెల్లని వెళ్తే అత్త అంటావా మనకి ఇల్లు తెలియదా మరి మీ ఊరు ఎక్కడ వాడెక్కడ ఇల్లు ఎక్కడ ఇంటి పేరు ఏంటని అడగరా అత్త ఏమని వెళ్తానే నేను పేరు మర్చిపోయినా
ఏదో అయితే సోదరించుకొని వెళ్తా మరి అత్తరా రైలు అయ్యో ఐలు రైలు ఓ ఓసవా ఓసవా ఉన్నవా ఎలా ఉన్నదా ఎటువైంది మరి మళ్ళా ఉన్నదా మళ్ళా ఎటువైంది ఎందుకు ఫ్రెండ్ ఇక్కడ దొరకలేదు లండన్ లో దొరికింది అక్కడ ఎట్లు మంచి మంచి జాబులు తింటాడు మెత్తగా స్మూత్ పైన తీసుకురాలి కనుక ఉన్నదా ఆమె పొద్దుగా కింద పదింటికి పోతాను ఒకటికి వస్తాను అయితే నీకన్నా వెనుక సిరి 12 ఒకటికి వస్తాను నువ్వు వచ్చే వరకు పోంగ 10కి పోతాను రాంగ ఒకటి అయితే అంటే ఏం చేయాలి అక్కడ నాకు లైన్ అంటాను లైన్ ఇస్తుంది కిషోర్ లైన్ చెప్తాను వాళ్ళ అత్త పెద్ద మనిషి అయితే చూసిరండి ముచ్చటేనా వాళ్ళ అత్తకి ఇప్పుడు పెద్ద మనిషి అవుతుందా అత్త పెద్ద మనిషి కానీ కొడుకు ఎట్లా పుట్టిండు కూడలు ఎట్లా వచ్చిందంటావు శాత కానీ పెద్ద మనిషి అయిందమ్మా కొడుకు కూడా సిటీ జాబ్లు అక్కడ జాబ్ చేస్తారు నౌకరు చేస్తారు పల్లెటూరులో అత్త ఉంటుంది శాతగాక మంచాలు పడుతున్నారు కలువనీళ్ళు అరుచుకుని అంతమ్మ లేదు అంతమ్మకు ఇప్పుడు మాదండి కంటి పుడితే ఎంజిఎంలో వేసి పండ పెట్టుకొస్తారు సరేనా మా తల్లి తెలియకున్నది అయితే నీ ఎక్కడ పుడుకుంటాయి కదా మంచిగా చేస్తావు కదా ఇక నాకు తెలియదు మాత్రం కన్ను మాత్రం నేను గుడ్డిదాన్ని చేతి మాత్రం పని చేస్తావా ఎవరు బాగానే చేసిన సరేనా కదా సరే అర్ధరాత్రిగా ముసలాయి ఉన్నాడు ఒంటిగా తిన్నాడు బక్కేసి ఉంటాడు ముచ్చట్లేదు వచ్చిందే మేము 7 ముసలం దగ్గర మీరు మీ దోషం దగ్గర నీ ముసలం దగ్గర మేము ఉంటాం ఏంది అంత ముసలం దగ్గర మొత్తం వాసన వాడు నన్ను రాని నమ్మడు నన్ను పొద్దుకుతా నమ్మడు వాడు అవా మరి ముసలం దగ్గర ఉంటాం కానీ ఏమన్నా నరడా మమ్మల్ని అనే సంగతి నేను అక్కడ నుండి చూస్తాను మరి ఎంత డీజిల్ అది పెట్టించుకో ముసలం డీజిల్ ముసలం మీద ఓటు అగ్గి పెట్టవాలి మీకు పాయసాలు ఏమన్నా అంటే అవా ఎవరాలు పోయి ధరణ చేసుకోండి కాదవ్వ దారుణ మరి మేము ముసలి అంటే మేము ఊరుకుంటామా సరేనా నీకు రేట్ ఎంత రేటు అయ్యో కాదవ్వా డెలివరీ రేట్ ఎంత అంటాను ఆడోళ్ళేం పాపం చేసిండు మొగోళ్ళేం అంత పుణ్యం చేసి ఇప్పుడు ఈ ఊళ్ళో 4 ఆడపిల్లలు పుట్టిందనుకో పెరిగి పెద్దగా అయినాక ఈ ఊళ్ళోకి వెళ్ళి ఈ ఊరి బిడ్డను పరాయి ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ ఊళ్ళోకి వెళ్ళిపోయి అత్తగారి ఇంటికన్నా కొడుకులా గంటది బిడ్డలా గంటది ఆ ఊళ్ళో ఉన్న మాత్రానికి ఏం మేలు జరుగుతుంది అదే ఇక్కడికి ఇట్లా 4 మగ పిల్లగాలు ఉన్నారనుకో పరాయి ఊరు నుంచి తీసుకొచ్చుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ కొడుకుల గంటలు బిడ్డలు గంటలు కాబట్టి వాళ్ళ ఏ పండుగ అయినా పనులాంటి చెప్పి వాళ్ళు పుట్టిన అన్నం పెడతారు శివలో సారా దొరుకుతుంది ఇంటి ముందర పాలిచ్చే బర్రెని కట్టేసుకున్నట్టు అని వాళ్ళకి వెంటనే విలువదించారు సరేనా వద్దా ఇస్తుందా చేతులు ఎత్తాను నీ చేతిలో చేతులు చేతులు వేసి పుడికే నీకేమైంది నువ్వు అలా కూర్చుంటాను
ఈ గొడ్డు పుట్టి వాడికి వచ్చేది నువ్వు అన్సీజన్ ఉంటివి నువ్వు టైం దాని టైంలో కాబట్టి కాదు కదా ఏదో దసరాత్తాన్ని ఖర్చు ఉన్నదని చెప్పి నేను ఈ రాత్రి అని ఎగబడుకుంటా రేపటికి ఒకటికి ఒకటి వస్తుంది నీకు చెప్పి పుట్టిదేం పని చేస్తుంది సత్యబాబు చెప్పిన వాళ్ళకు నా ముఖం గట్టిగా చూడడం పట్టిన చెప్పలలో పావుసేరు పడతాయి నువ్వు నీ ఎట్లుంటే 5-6 ఏళ్ళ కన్నా అది ఏర్పడితే ఒక్కసారి ఆడపిల్లే 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 ఆడపిల్ల పుట్టిందా ఆడపిల్ల పుట్టింది మగ పిల్లగాడు పుట్టింది వాళ్ళ కొడుకు లేక బిడ్డ లేక ఆడపిల్ల పుడితే లక్షలు వాయే కోట్లు వాయే దానికో పెద్ద పెద్ద ఖర్చులు ఇప్పుడేం కాదు కానీ పెద్ద పెరిగినాక పెళ్లి చేస్తే దానికి లేరడానికి బోర్డు వాయే కారు వాయే ఇప్పుడంటే బండి కానీ అప్పటి కారు లేక మెల్లగా దానికి ఒక కంప వాయే పంక వాయే దేవుడి వల్ల మంచాలు వాయే మంచాలు వాయే ఫ్రిడ్జ్లు వాయే కూలర్లు వాయే ఇక అన్ని లాసిన ఆడలు పుడితే మనకి మొగలతో వాళ్ళకి అనుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రాజ్యం లేదా దేశం లేదు వాళ్ళు ఇచ్చుకోరండి ఇట్లా పోతాంటే మొగలు పుడితే నాడు జీతం తీసుకుపోయేదాన్ని మొగలు పుడితే ఇంకెక్కువ రోజులు పని చేయరాదా మనం మనకు మొగలు ఉడితే నాడు ఉడితే నెల అయినా నాడు మనకు జీతం తీసుకున్నట్టు వాళ్ళం మనకేం అవసరం బిడ్డ ఇంకెక్కువ రోజులు పని చేయాలి నువ్వెందుకో గట్టపడి కానీ పుట్టిన పిల్లలకు కళ్ళు తల్లకపోతే కళ్ళు మీద కాలు పడదాట నువ్వు కళ్ళు తల్లి బిడ్డ కళ్ళు లేదు ఇవాళ గణపతి కదా మొత్తం తమసాదు ఎప్పుడు నోటింట కళ్ళు ఒక్కనాడికి యాభై సత్తారు ఆభరణ పుల్లని తీసుకురా నేను చల్లనే కళ్ళు ఎందుకే కలి కలి ఇప్పుడు నేను కలి నాకు పేద దొడ్డు మాట వస్తుంది నీకేమన్నా ఎరికేనా పెద్ద పెరిగినాక ఇటువంటి పెద్ద మనుషులు పిల్ల 10 రూపాయలు ఇచ్చి
పోయి నీ కళ్ళల్లో లవ్వేసుంటే నీ కళ్ళల్లో లవ్వేసుంటే నీ గుణం ఎవరి గుణం అంటే నీ గుణం పాడుగానే అంటారు లంచంటే ఎవరికి వస్తుంది కళ్ళల్లో ఎవరు నేను కాదా నేను లంచన్న వాడాలి లవడన్న వాడాలి ముండన్న వాడాలి మాట్లాడే చిన్నపిల్ల వాడాలి లిమిట్ మన వార్తలు 20 minutes ఆరేళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టు బతుకు బతికిన భగవంతా తదుపరి 14 ఏళ్ళ నాడు నాకు సంతానమైన నాకు ఇంత బాధ నాకేం బాధ అనుకోని నాడు కనుకున్న బిడ్డ ముఖం చూసవన కల్లా ముసుముసి నవ్వంగ ముక్షాలు ఓరు బగ బగ నవ్వంగ పౌడాలు ఓరు అయ్యా ఎదురు చూడగా ముందు పిల్లలు నాగలక పావురం తక్కువ ఉంటదాట చూడంగా పిల్లలు ఉడితే నాగలక పిల్లల మీద ప్రేమ ఎక్కువ అన్నట్టు కన్న తల్లి లేక లేక ఒక గాని ఒక బిడ్డ పుట్టినాడు ఆ బిడ్డ మగు ఏనాడు ఆడవిల్ల కళ్ళ చూస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది లేవు అక్కడ పడేవు పెద్ద ప్లాన్ రమేష్ నేను మాయం చేస్తుంది కిందేసి కింద జొర్రటి కప్పు పట్టుకోరా చూసుకుంటే 4 కట్టి ఆడేస్తున్నాం ఏం లేదు చెప్తా కలరా చెప్తా కాలు
చరణ్ కొంచెం పట్టుకో వీడియో మంచి ఆన్ చేసి బ్రాహ్మణ రపిత బిడ్డ పేరు జన్మనామం చూసి నామకరణ చేస్తాం అన్నది కొడుకులాల జమన్నాల ఈ బలాపురి పట్టణం నుంచి కనుక ఏ దసర బ్రాహ్మణులకు ఏనాడు విలువనపు అన్నాడు ఓ బ్రాహ్మణులార సుమంతగిరి పట్టణంలో మన సుభద్రదేవి గర్భాన చక్కద నాల బిడ్డ పుట్టింది తెల్లవారితో 21 రోజు మా రాజులో మిమ్మల్ని రమ్మన్నాడయ్యా ఆ బ్రాహ్మణులకు ఆ మాట చెప్పినప్పుడు సరే పర్వాలేదు కొడుకులాల జమల్లాల వెళ్ళి పోటీ సుమంతగిరి నగర వాస్తవం అన్నారు బ్రాహ్మణులు పుట్టిన శుభ సందర్భం లోపల ఊరు రాజుల పుత్రాలు చేసిండు పల్లె పల్లె రాజులకు పత్రాలు చేసిండు అమ్మగారు చుట్టాలు అత్తగారు బంధువులు పుట్టుకుసాలు పుట్టుకున్నలు పట్టుకొని చుట్టాలు జర వచ్చినారు పట్టణం నుంచి వేరే అసుర బ్రాహ్మణుల బుర్రల మీద బుర్ర పంచలు శివజాలి చెంపలు ఉతకూల గడ్డలు పంచంగాల గడ్డలు పట్టుకొని తన వంట అటువంటి సుమంతగిరి నగరం బ్రాహ్మణులు పాత పాత పంచంగాలు పాలనీతులు కడిగేటువంటి పంచంగం లోపల బిడ్డ పేరు పంచంగం చూస్తూ ఉంటే వడ్డంగనం లేదు కడిగండం లేదు శాంతి సవరము లేదు ఆనాడు పార్వతమ్మ ఔషణ పుట్టింది పార్వతి పరమేశ్వరుడు పంచలోహాల విగ్రహం కాడ పూజ చేసి అటువంటి కనుక ఎదురు తల్లి వచ్చి సంతానం పరమిచ్చింది పార్వతి పరమేశ్వరులు అటువంటి కనుక ఇచ్చిన వరమే చిప్ప